అంతా ఆ ఇద్దరే ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు స్పష్టంగా చెప్పినమాట. ఈరోజు కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈటెల రాజేందర్ సంచలన విషయాలు చెప్పారు. డిజైన్లతో తనకు సంబంధం లేదు అని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు ఈటెల రాజేందర్. పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టినా సరే నేను నిజమే చెబుతాను అని ఈటెల రాజేందర్ అంటున్నారు. కాళేశ్వరం సమాచారం అంతా కూడా ఆ ఇద్దరి దగ్గరే ఉంది అని ఈటెల రాజేందర్ అంటున్నారు. ఇది ఓవరాల్గా కమిషన్ ముందు ఈటెల చెప్పిన మ్యాటర్. సో అంతా కొల్ల ఆర్థిక మంత్రిగా నిధులు విడుదల చేయడం వరకే నేను చూసుకున్నాను, మిగిలిందంతా కూడా ఆ ఇద్దరని ఈటెల రాజేందర్ చెప్పేశారు. సో విచారణ ఇప్పుడు క్లైమాక్స్లో ఉంది. అన్ని విషయాలు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నట్టే. అయితే విచారణ లోపల ఒకలా బయట ఒకలా ఈటెల మాట్లాడారు అనే చర్చ జరుగుతోంది. నిజంగా ఈటెల విచారణకు సంబంధించి అధికారుల ముందు ఒకటి, బయట ఇంకొకటి మాట్లాడారా? అసలేం జరిగిందో చూద్దాం. అందరూ గెస్ట్ చేసిందే జరిగింది. కాళేశ్వరం వ్యవహారాలపై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు సంచలన విషయాలు ప్రస్తావించారు. అందులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును ఫిక్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇవాళ హాజరయ్యారు. బీఆర్కే భవన్లో ఆయన్ను ప్రశ్నించారు. ఆర్థిక సంబంధమైన లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు ఏవైనా చోటు చేసుకున్నాయా, నాడు జరిగిన నిర్ణయాలేంటి అనే విషయాలపై ఈటెలను కమిషన్ ప్రశ్నించింది. అయితే ఈటెల చెప్పిన జవాబులపై భిన్నమైన రియాక్షన్స్ వస్తున్నాయి. తెలిసింది పూర్తిగా చెప్పారా, కేసీఆర్ ను కవర్ చేసుకునొచ్చారా, లోపల ఏం మాట్లాడారన్నది హాట్ టాపిక్ అయ్యింది. బ్యారేజీల నిర్మాణ సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. బ్యారేజీల నిర్మాణాలకు నిధుల విడుదల, మంత్రిమండలి తీర్మానాలపై కమిషన్ ఆయన్ను ప్రశ్నించింది. కాళేశ్వరం డిజైన్లతో తనకు సంబంధం లేదని, అంతా ఇరిగేషన్ శాఖ చూసుకుందన్నారు. కాళేశ్వరం తన మానస పుత్రిక అని కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. కాళేశ్వరం నష్టాలకు కారణమైన బాధ్యులను శిక్షించాలన్నారు ఈటెల. కాళేశ్వరం కార్పొరేషన్తో కూడా ఆర్థిక మంత్రికి సంబంధం ఉండదని, బడ్జెట్ కేటాయింపులు మాత్రమే ఆర్థిక శాఖ బాధ్యతని, కేటాయింపుల ప్రకారమే నిధులిచ్చామని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం డిజైన్, నిర్మాణమంతా తానే చూసుకున్నట్లు కేసీఆర్ చాలా సార్లు చెప్పారని, అన్ని నిర్ణయాలకు కేసీఆర్ బాస్ అని చెప్పడంతో ఈ మ్యాటర్లో మరింత క్లారిటీ వచ్చినట్లయింది. వాళ్ళని కాళేశ్వరం స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే పెట్టిండ్రో, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఒక కార్పొరేషన్ పెట్టిండ్రో, ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందని అడిగిండ్రు. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి, ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులకు సబ్మిట్ చేసిండ్రు, డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్లే ఖర్చు పెట్టుకుని తప్ప మాకు సంబంధం లేదు. కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోవాలని, బాధ్యులను శిక్షించాలని కమిషన్ను ఈటెల కోరటం ఈ మొత్తం ఎపిసోడ్లో మరో కీలక మలుపు. ప్రాజెక్టు రీడిజైనింగ్ కోసం కేబినెట్ సబ్ కమిటీని కేసీఆర్ ఏర్పాటు చేశారని కమిషన్కు ఈటెల వివరించారు. ఆ కమిటీకి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చైర్మన్ గా ఉన్నారని వివరించారు. నీటి లభ్యత అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టారన్న ఆయన 63,000 కోట్లతో మొదట కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదన చేశారని, తరువాత దాన్ని 82,000 కోట్లకు పెంచారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తరువాత ఎంతైందో తెలియదన్నారు. ఏ పార్టీలో ఉన్నా నైతిక విలువలు పాటించానన్న ఈటెల రాజేందర్ తన కణతపై తుపాకీ పెట్టినా నిజమే మాట్లాడుతానన్నారు. తప్పొప్పులు ఎవరివో తెలంగాణ ప్రజలు తేలుస్తారన్నారు. ఎంత దుర్మార్గులు అంటే ఈ ఈటెల రాజేందర్ గారు పిలుస్తాను, ఏం పిలుస్తావు, ఏం పిలిచినా ఏముంటుంది. మా బతుకు చాలా ట్రాన్స్పరెంట్గా, మేము ఎథిక్స్ కోసం బతికిన వాళ్ళం, ప్రజల కోసం బతికిన వాళ్ళం. కంత మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడలేదు తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు. ఇవాళ పిచ్చి కూతలు, కారు కూతలు, ఇలా కుక్కలు లెక్క ఎగబడ్డే మాటలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు. ఎవడు తప్పు చేసిండో, ఎవడు ఒప్పు చేసిండో వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప ఇవాళ కొద్దిమంది బట్ట కాల్చి మీద చేసినంత మాత్రం ఇది అయ్యే ప్రసక్తి లేదు.
కానీ ఒక్కటి మాత్రం మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నా, కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని, వేల కోట్ల అవినీతి జరిగిందని మోదీ, అమిత్ షా చాలా సందర్భాల్లో విమర్శించారు. అయితే ఈటెల మాత్రం కేసీఆర్ కుటుంబం అవినీతిపై పల్లెత్తు మాట కూడా విచారణ కమిషన్ ముందు ఎందుకు చెప్పలేదని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రజల నుండి, రైతుల నుండి వచ్చిన ఒత్తిళ్ల మేరకి కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను పెంచినట్లు ఈటెల చెప్పటం ఏంటని కౌంటర్ ఇస్తున్నారు. కేసీఆర్ ను కాపాడేందుకు పూర్తిగా వకల్తా పుచ్చుకుని వివరణ ఇచ్చినట్లుగా ఈటెల మాటలు చూస్తుంటే అర్థమవుతోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ తో లోపాయికారి ఒప్పందం ఏదైనా కుదిరిందా అన్న డౌట్లను వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు. లోపలొకటి చెప్పి బయటకొచ్చి మరొకటి చెప్పారన్న వాదనను కాంగ్రెస్ వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ నిధుల సేకరణకు మాకు సంబంధం లేదు అని కూడా అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్గా రాజేందర్ గారు చెప్పడం జరిగింది. దానికి ఒక చైర్మన్ను నియమించిండ్రు. ప్రాజెక్టు నిధుల సేకరణ, ఖర్చు పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే చూసింది. ఎవరికి ఎన్ని నిధులు విడుదల చేసిండ్రు అవన్నీ కూడా నా పరిధిలో లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసింది అని చెప్పింది. దాని అర్థమైంది అంటే మొత్తం కూడా కాంట్రాక్టర్ల ఎంపిక, డిజైను, ఎక్కడ కట్టాలి, ఎవరు కట్టాలి, ఏ ప్యాకేజీలు ఎవరెవరికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా కల్వకుంట్ల కుటుంబం కనుసన్నలో జరిగిందనేది ఈరోజు రాజేందర్ గారి స్టేట్మెంట్ల ద్వారా, ప్రెస్లో వారిచ్చిన స్టేట్మెంట్ల ద్వారా చాలా తేటతెల్లం అవుతా ఉంది. సో కథ చాలా దూరం వెళ్ళింది. 9న హరీష్ రావు, 11న కేసీఆర్ కమిషన్ ముందు హాజరవనున్నారు. దాంతో కమిషన్ విచారణ ముగియబోతోంది. రిపోర్టులో ఏం తేలుతుందన్నదే ఉత్కంఠ. ఈరోజు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరయ్యారు. 11వ తారీఖున కేసీఆర్ హాజరు కాబోతున్నారు. 11వ తారీఖున కేసీఆర్ హాజరు గురించి ఇప్పుడు ఉత్కంఠగా చర్చ జరుగుతుంది. ఇవాళ కమిషన్ ముందు ఈటెల హాజరై చాలా విషయాలు చెప్పారు. చేసిందంతా కూడా కేసీఆర్, హరీష్ రావే అంటూ ఈటెల చెప్పారు. ఈటెల వివరణతో కేసీఆర్ కు మరిన్ని చిక్కులు వచ్చినట్టే అని చర్చ జరుగుతోంది. లీగల్ టీంతో ఇప్పటికే పలుమార్లు కేసీఆర్ చర్చలు కూడా జరిపారు. హరీష్ రావుతో ఫామ్ హౌస్ లో సుదీర్ఘ భేటీలు కూడా నిర్వహించారు. కమిషన్ విచారణకు హాజరైన మాజీ ఇంజనీర్లతో కేసీఆర్ సంప్రదింపులు జరిపారు. విచారణలో కమిషన్ ఏం ప్రశ్నలు అడిగింది అన్న దానిపై కేసీఆర్ ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో కేసీఆర్ గతంలో గడువును కోరారు. ఇప్పుడు వర్చువల్ గా హాజరయ్యే అవకాశాలపై లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నారు కేసీఆర్. ఒకవేళ హాజరు తప్పనిసరిగా అవ్వాల్సి వస్తే వర్చువల్ గా హాజరవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు 3000 పేజీల అఫిడవిట్ను కూడా తయారు చేయించారు అని ఆయన సన్నిహితులు చెబుతూ ఉన్నారు. సో 11వ తారీఖున కేసీఆర్ హాజరు కాబోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈరోజు ఈటెల హాజరైన తర్వాత చాలా చర్చలు జరుగుతున్నాయి 11వ తారీఖున కేసీఆర్ హాజరుకు సంబంధించి. సో ఈటెల హాజరై ఇచ్చిన వివరాల ప్రకారం కేసీఆర్ ఎటువంటి వివరణ ఇచ్చే అవకాశం ఉంది 11వ తారీఖున? ఈరోజు ఈటెల వివరణతో కేసీఆర్ చుట్టూ ఇంకా ఉచ్చు బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎస్ రోహిత్, కాళేశ్వరం విచారణకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈరోజు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఆయన కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాను, ప్రాజెక్టుకు సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు, నీటిపారుదల శాఖకు మాత్రమే ఈ సంబంధం ఉంటుంది అనే అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూనే ప్రధానంగా కేసీఆర్కి సంబంధించి కావచ్చు, హరీష్ రావుకి సంబంధించి కావచ్చు చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన నా యొక్క ఏదైతే కాళేశ్వరం ఉందో నా మానస పుత్రిక కాళేశ్వరం అన్న విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన ప్రస్తావించారు. మరోపక్క ప్రాజెక్టు డిజైన్ల విషయంలో కావచ్చు, నిర్మాణ విషయంలో కావచ్చు అన్నీ తానే నిర్వహించానని కూడా కేసీఆర్ పలుమార్లు అన్నట్టుగా ఏదైతే ఈటెల రాజేందర్ చెప్తున్నారు. ఇక హరీష్ రావుకు సంబంధించి హరీష్ రావు ఆ యొక్క నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. మరోపక్క రీడిజైన్కు సంబంధించిన విషయంలో కూడా ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీకి కూడా ఆయన చైర్మన్గా వ్యవహరించారు. కాబట్టే కేసీఆర్ నియమించినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశాల మేరకు డిజైన్ మార్చారు. తుమ్మలహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు ఆ డిజైన్ అన్న అంశానికి సంబంధించి కమిషన్ అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన కేసీఆర్ కమిషన్ వేసిన నేపథ్యంలో కూడా నిర్ణయం క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకుందన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అయితే ఎందుకు తీసుకున్నారన్న అంశానికి మాత్రం ఆయన కొంత దాటవేసే ధోరణితో కూడా హరీష్ రావు కేసీఆర్కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన ప్రజల అభిష్టం మేరకు, రైతుల ఆకాంక్ష మేరకు మార్చారన్న విషయాన్ని మరొకసారి ఆయన చెప్పడం. అంటే చూస్తూ ఉంటే ఇక్కడ ఖచ్చితంగా కూడా
అంటే ఒక పక్కన ఈటెల రాజేందర్ తనకు సంబంధం లేదు అన్న విషయాన్ని అంటే తప్పించుకునే ప్రయత్నం చేసే ప్రయత్నం అయితే సాగింది. ఇక కేసీఆర్కు సంబంధించిన విషయంలో కూడా అంటే అన్నీ తానే వ్యవహరించాడన్న విషయాన్ని చెప్తూనే ఆయన అవినీతి పైన ఎక్కడ కూడా మాట్లాడకపోవడం. కాకపోతే అవినీతి పరులను అక్రమాలను ఏదైతే చోటు చేసుకున్నాయో వాటికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలని మాత్రం ఆయన కోరారు. కాకపోతే మరోపక్క రేపు విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో కూడా కేసీఆర్ హాజరు కాకపోవచ్చు అని కూడా తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఆయన హాజరవుతాడా లేడా. ఆయన ప్రస్తుతం న్యాయ నిపుణులతో సమాలోచనలు చేస్తూ ఉన్నాడు. విచారణకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతా ఉన్నారు విషయాన్ని ఆయన కేసీఆర్ ఎప్పటికప్పుడు కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్ వాసు, మొత్తానికి ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరై బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. నెక్స్ట్ కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. కేసీఆర్ వర్చువల్గా హాజరవుతారా లేక మరోసారి సమయాన్ని తీసుకుంటారా లేదా నేరుగానే హాజరవుతారా, ఏం జరుగుతుందన్నది కూడా ఉత్కంఠ